బుట్టి విరోచనాల కథ. బాపు సాహెబ్ బుట్టి ఎప్పుడూ నీళ్ళ విరోచనాలతో బాధపడేవాడు. వాంతులు కూడా అయ్యేవి. అతని బీరువా మందుల సీసాలతో నిండి ఉండేది. కానీ ఏ ఒక్క మందు పని చేయలేదు. విరోచనాలు, వాంతులు ఏమాత్రం తగ్గలేదు. బాబాకు బుట్టి రోగం విషయం తెలిసింది. వెంటనే అతన్ని తన వద్దకు పిలిపించుకున్నాడు. అతన్ని తన ముందు కూర్చోబెట్టుకొని, జాగ్రత్త, ఈ క్షణం నుండి నువ్వు బయటకు టాయిలెట్కు వెళ్ళకూడదు. నీ వాంతులు కూడా వెంటనే ఆగిపోవాలి అని హెచ్చరించాడు. అతని ముఖం ముందు చూపుడు విరలను కదిలిస్తూ అతని సూటిగా చూస్తూ అవే మాటలతో మరలా శాసించాడు. ఆ మాటల ప్రభావానికి ఆ వ్యాధులు రెండూ భయపడి తోకముడిచి పారిపోయాయి. బుట్టీకి వెంటనే ఉపశమనం కలిగింది. ఒకసారి గ్రామంలో కలరా వ్యాపించింది. బుట్టి కూడా దాని వాతాన పడ్డాడు. అతనికి విరోచనాలు, వాంతులు మొదలయ్యాయి. అతనికి తీరని దాహం ఏర్పడింది. డాక్టర్ పిల్లై తాను చేయగలిగిన చికిత్సలన్నీ చేశాడు. కానీ బుట్టికి జబ్బు ఏమాత్రం తగ్గలేదు. చివరికి మరేం చేసేది లేక వారిద్దరూ కలిసి బాబా దగ్గరకు వచ్చారు. బాబా, పాలలో బాదం, ఆక్రోట్, పిస్తా వేసి బాగా మరిగించు. అవన్నీ పాలలో కలిసిపోయిన తర్వాత ఆ ద్రవాన్ని ఈ బుట్టికి త్రాగించు. అది త్రాగిన తర్వాత ఇతని దాహం తీరుతుంది, జబ్బు కూడా నయమవుతుంది అని చెప్పాడు. డాక్టర్ పిల్లై బాబా చెప్పినట్లే చేశాడు. ఆ పాల మిశ్రమాన్ని తాగిన తర్వాత వెంటనే బుట్టి బాధలన్నీ తొలగిపోయాయి. అతను మామూలు మనిషి అయ్యాడు. నిజంగా ఇదే నా కలరాకు చికిత్స. చెవిరోగి కథ. ఒకసారి ఆలందీ నుండి ఒక స్వామి సాయి సముద్రని దర్శనం చేసుకోవడానికి షిరిడీ వచ్చాడు. ఆ స్వామికి ఒక రకమైన చెవిరోగం ఉంది. దానికి అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. మాధవరావు దేశపాండే ఆ స్వామి చెవిపోటు గురించి బాబాకు మనవి చేశాడు. అది విని బాబా, అల్లా అచ్చా కరేగా, అల్లా అంతా బాగు చేస్తాడులే అన్నాడు. బాబా ఆశీస్సులు గ్రహించి ఆ స్వామి పూనాకు తిరిగి వెళ్ళిపోయాడు. 8 రోజుల తర్వాత అతను ఒక ఉత్తరం రాశాడు. తనకి చెవిపోటు పూర్తిగా శీఘ్రమే తగ్గిపోయిందని ఆ ఉత్తరంలో తెలిపాడు. అయితే చెవికి ఉన్న వాపు మాత్రం ఇంకా తగ్గలేదు. శస్త్రచికిత్స ద్వారానే ఆ వాపు తగ్గుతుందని అతనికి వైద్యులు సలహా ఇచ్చారు. అందుకని ఆపరేషన్ కోసం ముంబై వచ్చాడు అతను. ఆ స్వామి తనకిది వరకు పరిచయం ఉన్న డాక్టర్ వద్దకే వెళ్ళాడు. ఎవరికీ తెలియకుండానే అజ్ఞాతంగానే బాబా అతనికి మేలు చేయదలుచుకున్నాడు. ఆ డాక్టర్ స్వామి చెవిని పరీక్షించాడు. కానీ అతనికి ఎలాంటి వాపు కనిపించలేదు. ఆ డాక్టర్ ఇక ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదని స్వామికి చెప్పాడు. దానితో స్వామి ఆందోళనంతా దూరమైంది. ఆ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అజీర్ణ రోగి కథ. మసీదు సభామండపంలో నేలపైన రాళ్లు పరచడానికి 8 రోజుల ముందు మాట ఇది. మహాజనికి హఠాత్తుగా అజీర్ణ రోగం పట్టుకుంది. అతనికి నీళ్ల విరేచనాలు ప్రారంభమయ్యాయి. అయితే అతను ఈ విరోచనాలకు ఏ మందులు, మాకులు తీసుకోలేదు. ఎలాంటి ఇతర ప్రయత్నాలు చేయలేదు. అంతా బాబాపై భారం వేశాడు. సాయి సర్వజ్ఞుడు, అతనికి అంతా తెలుసునని మహాజని నమ్మకం. అందుకని బాబాకు ప్రత్యేకించి తన కష్టాలను చెప్పలేదు. బాబా ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడే ఈ జబ్బు నయమవుతుంది. నేను తొందరపడడం ఎందుకు అన్న అపార విశ్వాసంతో అతను ఆ రోగాన్ని భరిస్తున్నాడు. ప్రారంధంలో ఏది అనుభవించాలో అది అనుభవిస్తాను, కానీ నిత్య పూజలు ఎంత మాత్రం ఆగడానికి వీలు లేదు అని కాకా ప్రతిరోజు దృఢంగా అనుకునేవాడు. తర్వాత విరోచనాలు మళ్ళీ ఎక్కువైపోయాయి. అతను వాటిని నియంత్రించుకోలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో మసీదులో ఆరతి, ఇతర సేవలు ఆగకుండా కొనసాగేలాగా అతను మసీదులో ఒక మూల ఒక రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకున్నాడు. అతనికి కడుపులో ఏ క్షణం అలజడి కలిగినా వెంటనే నీటితోనున్న ఆ పాత్రను తీసుకొని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి కడుపును శాంతపరిచి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు మసీదు సభామండపంలో రాళ్ళు పరిచేందుకు పనివారు పని మొదలు పెట్టారు. గుణపంతో వ్రేటు వేశారు. ఆ శబ్దం వినగానే బాబా వింతగా కేకలు పెట్టాడు. క్షణంలో అతను ఉగ్ర నృసింహుడే అయిపోయాడు. ఎవడ్రా గుణపంతో తవ్వుతున్నది, వాని వీపు విరక్కొడతాను అంటూ బాబా తన సటాకాతో పైకి లేచాడు. బాబా ఉగ్రరూపం చూసి అక్కడున్న వారంతా భయంతో చెల్లాచెదురుగా పారిపోయారు. కాకా కూడా భయపడిపోయాడు. అతని కూడా పారిపోదాం అనుకున్నాడు. కానీ బాబా అతని చేతిని గట్టిగా పట్టుకొని అతన్ని పోనివ్వలేదు. నువ్వెక్కడికి పోతావయ్యా, ఇక్కడే కూర్చో అంటూ బాబా కాకాను తన ముందే కూర్చుండబెట్టాడు. బాబా అందరినీ తిడుతూనే క్రింద పడి ఉన్న వేయించిన వేరుశనగల సంచిని తీసుకున్నాడు. ఆ సంచిలో సుమారుగా 7 వేరుశనక్కాయలుంటాయి. బాబా దానిలో చేయి పెట్టి పిడికి నిండా ఆ పల్లీలు తీసుకొని 2 చేతులతో బాగా నలిపి గట్టిగా పొట్టును ఉదేసి పలుకులను శుభ్రం చేశాడు. అలా శుభ్రం చేసిన పల్లీలను మహాజనికి తినమని ఇచ్చాడు. మహాజని అలాగే తినడం మొదలుపెట్టాడు. బాబా ఒక వంక పల్లీలను శుభ్రపరుస్తూనే మరో వంక అందరినీ తిట్టేస్తున్నాడు. మహాజని చేతుల్లో ఆ పల్లీలు పెడుతూ, బాబా తినవయ్యా, తిను అని అనసాగాడు. తాను కూడా కొన్నిటిని తినసాగాడు. ఇలా ఆ సంచి మొత్తం ఖాళీ చేశాడు. పల్లీలన్నీ అయిపోగానే
బాబా, నాకు దాహం వేస్తుంది, నీళ్లు తీసుకురా అని కాకాకు చెప్పాడు. కాకా పాత్ర నిండా నీళ్లు తెచ్చి ఇచ్చాడు. బాబా వాటిలోని క్రొంట త్రాగి మిగతా నీటిని కాకాకు ఇచ్చాడు త్రాగమని. కాకా ఆ నీరు త్రాగుతుండగా ఇక వెళ్ళు, నీ రోగం అంతా పోయిందిలే అన్నాడు. కాకాకున్న విరోచనాల రోగం మటు మాయమైపోయింది.